గిఫ్టా? నైస్ గిఫ్ట్. మమతా పిన్నియన్ రైస్. ప్రియ ఇది అవంతిక, ఇది మేధాంశు, ఇది అన్విత్సాయి. ప్రియ, అవంతిక, అన్విత్సాయి, మేధాంశ్. ఎవరికి అది? ఇది వాళ్ళ సోన్ మమ్మీ. అందిని అమ్మ, వీళ్ళమ్మ మా అక్క. ఓకే. మదర్ ఇండియా. హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. ఏందబ్బా రోడ్డు మీద ఇంట్రడక్షన్ ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. అందరికైతే తెలుసు కదా, మా పెద్దక్క పిల్లలు అయితే హాస్టల్లో ఉంటున్నారు అని చెప్పేసి. ఇంకా మా పెద్దక్క కూతురు అయితే పెద్ద ఉంటుంది కదా, తన బర్త్డే ఉంది. సో తన బర్త్డే సెలబ్రేషన్ అయితే చేయాలి కాబట్టి మేము హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. తనైతే ఇంటికి పంపనని చెప్పేసి చెప్పారు. ఎందుకు అంటే వాళ్ళకైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, సో అందుకే ఒక 2 months నుంచి అయితే వాళ్ళని ఇంటికి అయితే పంపట్లేదు. అందుకనే మేమే వెళ్తున్నాము. ఇంకా మా అమ్మ కూడా మా ఇంటి దగ్గరనే ఉండే, ఇంకా మా అమ్మని కూడా తీసుకెళ్తే పిల్లలు అయితే సంతోషంగా ఉంటారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను. మేము మా అక్క కూతురు బర్త్డేకి వచ్చినాం గైస్. బర్త్డే చేయాలి అని హాస్టల్ దగ్గరికి వచ్చినాం. జైల్ గైస్, హాస్టల్ కాదు. లేదు గైస్, హాస్టలే. బర్త్డే చేయడానికి వచ్చినాం. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. చెప్పరా? మా ఆయన అయితే ఇది హాస్టల్ కాదు జైలు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా సరే పిల్లల్ని అయితే తొందరగా పంపరు. మినిమం 1 hour 1.5 hour అయితే తీసుకుంటారు టైము. ఆయన బర్త్డే రోజు చూడంగా అంతే చేశారు. 40 minutes మేము అక్కడనే వెయిట్ చేసాం గేట్ ముందల. మా అమ్మ అయితే కూర్చుంది గైస్, అనిపిస్తుంది. ఇంకా మా అమ్మని అయితే అక్కడ చెట్టు కింద కూర్చోబెట్టి వచ్చామన్నమాట మేము హాస్టల్ ముందరికి. వాళ్ళైతే బ్రేక్ టైంలో పంపిస్తామన్నారు, కానీ మేమైతే ఆఫీస్కి వెళ్ళాలి, మాకైతే టైం లేదని చెప్పాము. అక్కడికి మాకు 40 minutes అక్కడనే వేస్ట్ అయింది. ఇంకా పిల్లలైతే బయటికి రాలేదు. ఇంకా వెయిట్ చేసేసరికి పిల్లలైతే లాస్ట్కి అయితే బయటకు వచ్చారు. ఇంకా వాళ్ళు ఒక 10 minutes బయటికి రావాలన్నా పక్క సిగ్నేచర్ చేపించే అక్కడికి తీసుకురావాలి బయటకు. వాళ్ళకి ఎవరైతే పేరెంట్స్ వచ్చారో వాళ్ళ దగ్గర సిగ్నేచర్ అయితే తీసుకుంటారు వాళ్ళు. ఇంకా మా అక్క కూతుర్లు అయితే బయటకు అయితే వచ్చేసారు. ఇక బయటకు వచ్చేసాక నేనైతే తనకి ఒక రోజు ముందే డ్రెస్ అంతా షాపింగ్ చేశాను తన కోసం అని చెప్పి. ఇంకా తీసుకొచ్చిన డ్రెస్ అయితే తనకు వేసి మంచిగా రెడీ చేస్తున్నాను. ఎందుకంటే కేక్ కటింగ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి తనకైతే మంచిగా రెడీ చేస్తున్నాను. సో తనైతే వాళ్ళ చెల్లెలన్నమాట. సో తనకైతే సివిల్ డ్రెస్ వేసుకునే పర్మిషన్ అయితే ఇవ్వలేదంట. ఇంకా అలా పాపనైతే మంచిగా రెడీ చేసేసాను. రెడీ చేసేసి కేక్ చేపిచ్చేస్తున్నాము. ఇంకా మంచిగా కేక్ కటింగ్ కూడా తను చేసింది, మంచిగా ఎంజాయ్ చేసింది ఆ రోజు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇంటి నుంచి ఫుడ్ అయితే తీసుకెళ్ళాను. ఇంకా చికెన్ బగారా అవన్నీ తీసుకెళ్ళాను. సో వాళ్ళకి ఇంకా అక్కడనే మంచిగా ఫుడ్ కూడా తినిపించాను. ఫ్రూట్స్ తీసుకెళ్ళాను. ఇంకా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా అవన్నీ కూడా వాళ్ళకి తీసుకెళ్ళాను. ఇంకా హాస్టల్లో పనిచేయడానికి చాక్లెట్స్, ఇంకా డైరీ మిల్క్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళాను వాళ్ళ కోసం అని చెప్పి. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. కానీ ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడే మాట్లాడాను నేను, మీరు రాలేదు, కొంచెం అప్సెట్ అయిందనమాట. సో అది కూడా మేము పోగొట్టేసాము. ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకైతే చాలా వర్క్స్ ఉండే, అందుకని రాలేదు. లేకపోతే వస్తుండే, వాళ్ళ దగ్గరలో కూడా లేరు. అందుకే నేనే ఎవ్రీ టైం నేనే వస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు మా కోసం అని చెప్పేసి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే రెడీ చేశారనమాట. నా కోసం, మా చిన్నక్క కోసం, పెద్దక్క కోసం, చిన్నక్క కూతురు కొడుకు, ఇంకా పెద్దక్క కొడుకు ఉన్నారు కదా, వాళ్ళ కోసం చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే రెడీ చేశారు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా చాలా మంచిగా అనిపించింది నాకైతే. వాళ్ళు ఇచ్చిన చిన్న గిఫ్ట్ అయినా సరే కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి నేనైతే చాలా మంచిగా ఫీల్ అయ్యాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా వాళ్ళైతే లోపలికైతే మేము ఇచ్చినవన్నీ లోపల పెట్టేసి వస్తామని చెప్పేసి లోపలికైతే వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ అవుతుంటేనే మేము బయటకు తీసుకొచ్చాము. ఆల్రెడీ 3 hours మా దగ్గరనే ఉన్నారు. ఇంకా ఎక్కువసేపు కూడా బయట ఉంచామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, తొందరగా పంపించామని. ఇంకా అందుకే మేము తొందరగా కేక్ కటింగ్ చేపించి తినిపించి ఇంకా అన్ని వాళ్ళకి ఏమేమి లేవు అవన్నీ ఇంకా లోపల హాస్టల్లో వాళ్ళ రూమ్లో అయితే పెట్టేసుకొని వచ్చారు మళ్ళీ బయటికి. ఇంకా కొద్దిసేపు అలా మాట్లాడుకొని జోక్స్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా వాళ్ళు వెళ్ళక ముందుకే నాకైతే కంట్లో నుంచి వాటర్ వస్తాయి. ఎందుకో తెలీదు, నేనైతే చిన్నప్పటి నుంచి హాస్టల్ ఉన్నందుకేమో కానీ నాకు పిల్లల్ని హాస్టల్ వేయమంటే అస్సలు ఆల్రెడీ నేనైతే మా పెద్దక్కకి చెప్పాను పిల్లల్ని హాస్టల్ వేయొద్దని చెప్పి. కానీ పిల్లలకైతే సీట్ వచ్చినందుకు మాకైతే హాస్టల్ వేసింది. ఒక 2 years వరకు ఉండని. ఇంకా వాళ్ళకు కూడా ఇష్టం లేదు హాస్టల్లో వేయడము. ఇంకా ఒక 2 years ఉంటే వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది కదా అని చెప్పేసి వేసింది. అంతేగాని ఇంకా వాళ్ళకి పిల్లలు బరువు ఏమి నేను ఎప్పుడు వెళ్ళినా పిల్లలు ఏడ్చేవాళ్ళు అనమాట. ఈసారి మాత్రం ఏడవలేదు, నేను వాళ్ళని ఏడిపించలేదు, నేను కూడా ఏడవలేదు అనమాట. ఏడుపు వచ్చినా కూడా వాళ్ళ ముందర ఏడుస్తే వాళ్ళు ఇంకా ఏడుస్తారు అని చెప్పేసి నేను ఏడవలేదు. పిల్లలు అయితే పైకి వెళ్ళి మళ్ళీ బాయ్ చెప్తున్నారు. ఇంకా మధ్యలోనే మా మమ్మీని అయితే నేను బస్సు ఎక్కించాను. తను ఊరికి వెళ్తా అని చెప్పింది, మా ఊరికి, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తానందుకు.
నేనైతే మా మమ్మీని బస్ అయితే ఎక్కించాను. ఇంకా మా మమ్మీ కూడా విలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా మా మమ్మీ కూడా బస్ ఎక్కించేసి మేము అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇక మా ఆఫీస్ దారి అయితే పట్టేసాము, హైదరాబాద్ దారి. కానీ ఎండలు మాత్రం మండిపోతున్నాయి. అసలు ఈ ఎండాకాలంలో బైక్ మీద వెళ్ళాలంటే చాలా కష్టము. మేమైతే మధ్యలో ఆగి మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకున్నాం అనమాట. వాటర్ తాగినా కూడా మాకు తాగనట్టే అనిపిస్తుంది, ఎన్ని తాగినా తాగనట్టే అనిపిస్తుంది. ఇంకా మధ్యలో ఆగి కూడా మేము లెమన్ జ్యూస్ కూడా తాగాము, అయినా కూడా మాకు దాహం తీరట్లేదు, అంతలా ఎండ కొడుతుంది అనమాట. సో గైస్, బయట అయితే ఎండకు ఎక్కువ ఎవరు తిరగకండి. ఏమైనా వర్క్ ఉన్నా కూడా మీరైతే బాటిల్ క్యారీ చేయండి, అందులో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అయినా క్యారీ చేయండి. అండ్ ఫేస్కి సన్ స్క్రీన్ ఇంకా మన స్కార్ఫ్ ఉంటుంది కదా, అదైనా మెయింటైన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్న వ్లాగ్స్. బై బాయ్.